పొద్దుగాల ఓట్లంటే చాలు రాత్రికి రాత్రే కోట్ల రూపాయలు చేతులు మారుతాయి. ఇగో మా లీడర్కే ఓటేయండ్రి ఆ నోటుకింత వంచిపోతాడు చిన్న లీడరు. అయ్యకు కోటరు, అన్నకు బీరు, అమ్మకు షీరే, అక్కకు చేయిపోగులు. వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ దాకా ఏ ఎలక్షన్లు జరిగినా మనీ మందు ఫుల్ ఉంటుంది. ఎట్లయినా గెలిచినాక మనోడు కంటికే కనబడాడు కదా, అందుకే ముందుగాలనే ఇచ్చిన కాడికి తీసుకుంటారు. ఇక లీడర్ సార్ ఏమంటాడు, మీరేమన్నా నాకు పుణ్యానికి ఓట్లేసిండ్రా, పైసలు తీసుకోలేదా అని ఏదన్నా పనివాడిపోతే సతాయిస్తాడు. ఎన్నికల సంఘం అంటే కూరలు లేని పాము లెక్క, బూసగొట్టుడు తప్పితే కాటేసుడు ఉండదు. మా తాన పవర్ లేదు, జర మీరన్నా నజరయ్యుండ్రి అని సెంటర్ సర్కార్కి కొన్ని సలహాలు ఇచ్చింది మురికిలేని ఎలక్షన్ల కోసం. క్యారెట్లు కొన్నట్టు ఓట్లు కొంటే 2 ఏళ్లు జైల్లో పెట్టాలన్నట, ఆడ ఎలక్షన్లను క్యాన్సిల్ చేయాలన్నట. మందు దాపినా షీరలు వంచినా పట్కపోయి లోపటేస్తే మంచిగుంటదని సలహా ఇచ్చింది ఈ సంఘం. మర్డర్ కేసులుంటే పోటీ చేయనియద్దట, అట్లనే ఒక్క లీడర్ ఒక్కదాన్నే పోటీ చేసేటట్టు కట్టడి చేయాలన్నట. ఆస్తుల ముచ్చట తప్పు చెప్పితే గొట్టు శిక్షలేస్తే బాగుంటదన్నది. పార్టీలు కూడా పైసల లెక్క చెప్తే మంచిదని మంచి మంచి సలహాలు షాన్నే ఇచ్చిండ్రు. సలహాలు ఇచ్చుడే గాని తప్పకుండా అమలు చేయాలి అని చెప్పే పవర్ లేదు ఈ సంఘానికి. పోని మంచి మాటే కదా అని అమలు చేస్తే అసలు ముప్పు లీడర్లకే. ఎందుకంటే ఇంట్లో ఏ ఒక్కటి అమలు చేసినా వాళ్ళకే కష్టమవుతుంది. పబ్లిక్కి కష్టమైనా నష్టమైనా ఏం కాదు కానీ లీడర్లకు కావద్దు కదా. కాబట్టి 100కి 200 పాళ్ళు అమలు చేయరంటే చేయరు. అయినా ఏ చట్టంలో ఉన్న సార్లు ఓట్లు కొనాలి, మందు దాపాలి, కానుకలు వంచాలి.